ఇమాం కథాం యశృణుయాన్నరః సదా పఠేత్ వా ద్విజగణ ముఖ్య సంసది అసంశయం త్రిదివ మియాత్ స పుణ్యభాక్ మహాత్మనః పతగపతేః ప్రకీర్తనాత్. అంటే విప్రుల సభలో ఈ కథను విన్నవారికి, చదివిన వారికి, మహాత్ముడైన పక్షీంద్రుడి యొక్క గుణాలు గానం చేసిన వారికి ఎలాంటి సంశయము లేకుండా పుణ్యం లభిస్తుంది, అతడికి స్వర్గం లభిస్తుంది. ఇది శ్రీకరి వాహనమైన గరుత్మంతుడి కథ అన్నాడు ఉగ్ర శ్రవసుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 35వ అధ్యాయం. నాగులలో అతి ముఖ్యులు. శౌనక మహర్షి ఉగ్రశ్రవసుడిని ఇలా అడిగాడు: ఓ సూతనందనా, ఇంతవరకు కద్రువ తన పుత్రులైన సర్పాలకు శాపం పెట్టిన కథను చెప్పావు. అనూరుడు వినతాదేవికి పెట్టిన శాప వృత్తాంతాన్ని కూడా చెప్పావు. భర్త అయిన కశ్యపుడి వల్ల, కశ్యపుడున్నాడే, కద్రువ వినతలు ఇద్దరు కూడా వరాలు పొందారని, వారిలో వినతకు 2 పుత్రులు కలిగారని, వారే అనూరుడు గరుడు అని వారి పేర్లు కూడా చెప్పావు. అయితే కద్రువకు పుట్టిన పన్నగుల పేర్లు మాత్రం చెప్పలేదు. అతి ప్రధానమైన ఆ సర్పాల పేర్లను కూడా చెప్పండి. ఓహో, ప్రధానమైనటువంటి సర్పాల పేర్లు అంటే చిన్న చిన్న పురుగులు తినవవి, అటువంటి సర్పాలు. ఆ తర్వాత చెప్తాను ఏం తింటాయని. మేము వినాలనుకుంటున్నాము అని ప్రార్థించాం. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు: ఓ మహర్షి, నేను సర్పాలన్నిటి యొక్క పేర్లను చెప్పటం లేదు, అవి ఎన్నో ఉన్నాయి. అందుచేత వాటిలో ప్రధానమైన సర్పాల యొక్క పేర్లను మాత్రమే నేను చెప్తున్నాను, విను. సర్పాలలో ప్రధానమైన వాడు, అందరికన్నా ముందు పుట్టినవాడు శేషుడు. తరువాత వాసుకి పుట్టాడు. ఆ తరువాత ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదటివాడు, ధనంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపూరణుడు, పింజరకుడు, ఏలాపుత్రుడు. ఈ పేర్లు ఎవరు పెట్టుకోరు, భయపడతారు. ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనీలుడు, కల్మషుడు, శబలుడు, ఆర్యకుడు. ఈ పేరు చెప్పి పాము పేరంటే వద్దులండి అంటారు. ఉగ్రకుడు, కలశోపోతకుడు, సుమనాఖ్యుడు, అబ్బో తదిముఖుడు, విమల పిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు రెండోవాడు, శంకుడు, వాలి, శిఖుడు పుట్టారు. తర్వాత నిష్టనకుడు, హేమగుహుడు, నహుషుడు. అబ్బోయ్, అన్ని పేర్లు చెప్తారా, ఏం కథ. పింగళుడు, బాహ్యకర్ణుడు, హస్తిపదుడు, ముద్గరుడు, పిండకుడు, కంబలుడు, అశ్వతరుడు, కాళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు, పద్ముడు అంటే మొదటివాడు, మళ్ళీ పద్ముడు ఇంకోడు రెండోవాడు. మళ్ళీ ఆ పేరు దొరకలేదేమో, ఆ వేరే పెట్టేశారు, ఆ పురోహితుడు సరిగ్గా పెట్టలేదు. ఓకే. శంఖముఖుడు, కూష్మాండుకుడు, క్షేమకుడు, బిల్వకుడు, కరవీరుడు, పుష్పదంష్ట్రుడు, బిల్వకుడు, పాండురుడు, మూషకాదుడు, శంఖశిరుడు, పూర్ణభద్రుడు, హరిద్రకుడు, అపరాజితుడు, జ్యోతికుడు, శ్రీవహుడు, కౌరవ్యుడు, ధృతరాష్ట్రుడు. ఇక్కడ పెట్టారు చూడండి. శంఖపిండు, హస్తిపిండు, పిండు, పింటరకుడు, సుముఖుడు, కౌణపాశనుడు పుట్టారు.
తర్వాత కుటురుడు, కుంజరుడు, నాగుడు, ప్రభాకరుడు, ప్రభాకరుడు అమ్మోయ్, అయితే ఇది నాగుపాము పేరు. కుముదుడు, కుముదాక్షకుడు, తిత్తిరి, హలికుడు, మహానాగకర్దముడు, బహుమూలకుడు అంటే బహుమూలకుడు అని ఎన్ని మూలలు ఉన్నాయో తెలియదు కానీ అంటే మూలల్లో ఉంటాడు వీడు. బహుమూలకుడు అపాము, కర్కటకుడు, అకర్కటకుడు, కుండోదరుడు, ఓహో బాగుంది, మహోదరుడు, వీరే ప్రధానమైన నాగులు. ఓ ద్విజోత్తమ, అతి ముఖ్యులైన వారి పేర్లను మాత్రమే చెప్పాను. ఇంకా ఎంతోమంది ఉన్నారయ్యా, ఆ అప్రధానులైనటువంటి వారి పేర్లను చెప్పలేదు. వాళ్ళంతా అంత ప్రధానం కాదు, వాళ్ళు మామూలు రెండో చిల్లర వాళ్ళు చాలామంది పుట్టారు. వీరి యొక్క సంతానము ఇక వాళ్ళకి వేరే సంతానం అంట. ఇంక వాళ్ళ పేర్లు ఏం చెప్పారు, ఇంకా ఒక పెద్ద డిక్షనరీ లాగా ఏదో పెద్దది ఉండొచ్చు పుస్తకం, తెలీదు. అమ్మో, ఇన్ని పేర్లు ఎట్లా పెట్టారబ్బా. వీరి యొక్క సంతానం అసంఖ్యాకంగా ఉందట. అందుచేత వాళ్ళ పేర్లు మానాయన వాళ్ళ పేర్లు చెప్పలేదట. చెప్పింటే మనం అన్ని దాన్ని కంఠపాఠం చేయాల్సిందే. ఈ నాగులు వేలు, లక్షల, కోట్ల అనేటువంటి సంఖ్యతో నిమిత్తం లేకుండా లెక్కలేనంతమంది ఉన్నారు అన్నాడు ఉగ్రశ్రవసుడు. అబ్బా, ఆయన కూడా ఆయాసం ఉంటుంది ఇన్ని పేర్లు చెప్పడానికి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నాగజాతిని నమస్కారం. నాగజాతికి మనం ఏదైనా దోషం చేసి ఉంటే మమ్మల్ని క్షమించమని స్వామిని వేడుకుంటున్నాం. నాగస్వామి మనల్ని రక్షించని కాక, నాగేంద్రుడు మనల్ని అనుగ్రహించని కాక అని స్వామిని వేడుకుంటూ, మన తప్పులన్నీ క్షమించి మా వంశాన్ని రక్షించు అని అంటూ 36వ అధ్యాయానికి వెళదాం. దీంట్లో ముఖ్యమైనటువంటి పరమాత్ముడి కథ, ఆ పరమాత్ముడు నాగ పరమాత్ముడు శేషుడి కథ, అది వినాల్సిందే మనం. శౌనక మహర్షి ఉగ్రశవసూతుడితో ఇలా అన్నాడు, అయ్యా, మీరు పరాక్రమవంతులైనటువంటి నాగుల గురించి చెప్పారు, బాగుంది. అయితే వారికి తల్లి అయినటువంటి కద్రువ శాపం పెట్టింది కదా, తల్లినే పెట్టింది కదా. ఆ తర్వాత సర్పాలు శాపం నుంచి తప్పించుకోవటానికి ఏం చేశాయో చెప్పండి. అది చెప్పలేదు అప్పుడు మీరు. శాపం ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. అది చెప్పండి. సొంత తల్లే శాపం పెట్టింది. ఆ శాపం తప్పించుకోవటానికి ఆ కథలో మధ్యలో కథ ఆపేశారు, తర్వాత చెప్తానని. తప్పించుకోవటానికి ఏం చేయాలో చెప్పండి ఆ శాపం అని కోరారు. ఉగ్రశ్రవసుడు ఇలా చెప్పాడు, సర్పాలందరిలోనూ పెద్దవాడు ఉత్తమోత్తముడైనటువంటి శేషుడు, రక్షణ చేసేటువంటి పరమాత్ముడు శేషుడు. శేషనాగుడికి నమస్కారం. తల్లి తమ్ముల యొక్క అధర్మ ప్రవర్తనను చూసి ఇష్టపడలేదు, అందుకే చూసారా, ఆయనకి నమస్కారం. వినతాదేవిని, వైనతేయుణ్ణి, గరుడుని కష్టపెట్టడాన్ని చూసి సహించలేకపోయాడు. ఏంటి ఇట్లా కష్టపెడుతున్నారు గరుక్మంతుని. తల్లి అయినటువంటి కద్రువను విడిచిపెట్టి తపస్సు చేయాలనుకున్నాడు. ఇది అసలు ఈ సంసారమే బాగలేదు. ఈ తమ్ముళ్ళు ఎంత కోట్ల మంది తమ్ముళ్ళు పుట్టారు, అబ్బా బాబోయ్. ఏ తమ్ముడుని, చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు నా చేత కాదబ్బా, ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి నేను అనుకున్నాడు. నేను తపస్సుకు వెళ్ళిపోవాలి నేను. అందుకని కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరించి తపస్సు చేయాలని నియమం పెట్టుకున్నాడు. ఎందుకంటే పాములంతా గాలే కదా, గాలి లేకపోతే ఉండలేవు. జితేంద్రుడి గంధమాదన పర్వతానికి వెళ్ళి బదరికాశ్రమంలో ఘోర నియమాలను పాటిస్తూ తపస్సు చేశాడు శేషుడు. ఆ ఘోర తపస్సుకు శేషుడి శరీరం శుష్కించిపోయింది. బ్రహ్మదేవుడు అతడి పట్ల ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. శేషుడితో, శేషా, ఎందుకీ ఘోర తపస్సు చేస్తున్నావు? నీకేం కావాలో చెప్పు. తపస్సును చాలించి ప్రాణికోటికి మేలు చేయవయ్యా. ఎందుకంటే నీ తీవ్రమైన తపస్సు వల్ల ప్రాణికోటికి బాధ కలుగుతుంది. ఓ అనగా
నీ మనస్సులోని కోరికను చెప్పు అని అడిగాడు. శేషుడు, పితామహ, నా వాళ్ళు మూర్ఖులు, మందబుద్ధులు, వాళ్ళ దగ్గర నేను ఉండలేను. ఈ కోరికను తీర్చండి. నా తమ్ముళ్ళు ఎప్పుడూ శత్రువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, ఒకరి తోక ఒకరు తింటున్నారు, కొట్టుకొని చస్తున్నారు. అలాంటి అధర్మ వర్తనలను నేను చూడలేకపోతున్నాను. నాగులైన నా సోదరులు పుత్రులు గల వినతాదేవిని చూసి సహించలేకపోతున్నారు. ఆకాశంలో సంచరించే గరుత్మంతుడు నాకు మరొక తమ్ముడు. ఆ పక్షిరాజు పట్ల నాగులందరూ ద్వేషంతో ఉన్నారు. ఎందుకంటే ఆ గరుడు మా తండ్రి గారి వరం వల్ల మహాబలశాలి అయిపోయాడు. ఇలా నా తమ్ముళ్ళందరూ పగ ద్వేషాలతో రగిలిపోతున్నారు. వీళ్ల మధ్యలో నేను నలిగిపోతున్నాను. వీరితో కలిసి ఉండలేకపోతున్నాను. ఈ కారణం వల్ల తపస్సు చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మదేవుడు, నాయనా శేష, నీ మంచి హృదయానికి సంతోషిస్తున్నాను, నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ తమ్ముళ్ళ యొక్క చెడు బుద్ధి, చెడు ప్రవర్తన నాకు తెలుసు. నీ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల వారందరికీ గొప్ప భయం ఏర్పడింది, గొప్ప ఆపద సంభవించింది. ఈ విషయంలో నేను ముందే ఉపాయాన్ని ఆలోచించి పెట్టుకున్నాను. నువ్వు నీ తమ్ముళ్ళ కోసం ఆలోచించకు, దుఃఖించకు. నీకేం కావాలో కోరుకో. ఇప్పుడే నీకు నేను వరమిస్తాను. ఎందుకంటే నువ్వుంటే నాకు చాలా ఇష్టం. నీ ధర్మబుద్ధికి నేను పరవశించిపోయాను. శేషుడు అత్యద్భుత ధర్మబుద్ధి. నీ బుద్ధి ఎల్లప్పుడూ కూడా ఇలాగే ధర్మంలోనే స్థిరంగా ఉండుగాక వరం ఇచ్చేశాడు. అప్పుడు శేషుడు, ఏష ఏవ వరో దేవ, ఏష ఏవ వరో దేవ, కాంక్షితో మే పితామహ, ధర్మే మే రమతాం బుద్ధి, శమే తపసి చేశ్వర. ఓ పితామహ, నాకు కావలసిన వరం కూడా ఇదే. నా బుద్ధి ఎప్పుడూ ధర్మం ఉందే నిలిచి ఉండేలాగా చెయ్యి. శమమందు, తపస్సునందు లగ్నమయ్యేలాగా చెయ్యి. నాకు ఈ వరాన్ని ఇవ్వు అని కోరాడు. బ్రహ్మదేవుడు, ఓ శేష, నీ అంతరింద్రియ నిగ్రహానికి, బహిరింద్రియ నిగ్రహానికి, నీ తపస్సుకు నాకెంతో సంతోషం. లోపల బయట నిగ్రహించుకుంటేనే తపస్సు. అది తపస్సు అంటే ఏమిటి? అంతరింద్రియం, బహిరింద్రియం నిగ్రహానికి ఒక తపస్సు అంటారు. నీకు నిగ్రహం చేస్తున్నావు, రెండు ఇంద్రియాలు నిగ్రహించుకున్నావు. మనో ఇంద్రియాలు, బాహ్యేంద్రియాలు. బాహ్యేంద్రియాలు ఏమున్నాయి? కన్ను, చెవి, ముక్కు, ఇవన్నీ, నాలుక, ఇవన్నీ కూడా కనపడుతూ ఉండేటువంటివి. చెవులు. ఈ ఇంద్రియ నిగ్రహం, చూసిందంతా కావాలా అనేది నిగ్రహించుకోవాలా. చెడ్డుదంతా వినటం నిగ్రహించుకోవాలా. చెడుగా మాట్లాడటం నిగ్రహించుకోవాలా. చూడటం కానీ, వినటం కానీ, తినటం కానీ, స్పర్శించటం కానీ, ఇవన్నీ నిగ్రహించుకోవాలి. ఇది కాక లోపల ఇంద్రియాలు, ఆ లోపల ఇంద్రియాలు, మనో ఇంద్రియాలు, అవి కూడా నిగ్రహించుకోవాలి. యోగంలో మనకు చెప్పారు కదా, అట్లా స్వామీజీ ఎన్నో మాటలు చెప్పారు. దశ ఇంద్రియాలు, ఇవన్నీ కూడా దశ ఇంద్రియాలు. దశరథ అనటం కారణం ఎందుకు? ఆయన దశ ఇంద్రియాలు కూడా నిగ్రహించున్నాడు కాబట్టి దశరథుడు అయ్యాడు. దశరథ ఆ రథాన్ని తాను తోలాడు. నిగ్రహించుకొని ఆ ఇంద్రియాలు నిగ్రహించుకొని తోలాడు. అందుకని దశరథ అయ్యాడు. అందుకని అటువంటి దశరథ బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలకి నిగ్రహించుకునేటువంటి శక్తి ఉండినటువంటి ఆ దశరథుడికే శ్రీరాముడు ఉద్భవించాడు. లేకపోతే ఎక్కడ ఉద్భవిస్తాడు? సాధారణ జనానికి. ఆయన కోరిక ప్రకారంగా అగ్ని నుంచి వచ్చినటువంటి వాడు, వరప్రసాదుడు. ఆయన యొక్క తపస్సు అటువంటిది. అందుకని
ఈ లోపల ఈ 2 ఇంద్రియాలు నిగ్రహిస్తే చాలు, ఇంక తపస్సే అక్కర్లేదు మనకు. నీ అంతరింద్రియ నిగ్రహానికి ఆదిశేష, బహిరింద్రియ నిగ్రహానికి నీ తపస్సుకు నాకెంతో సంతోషం కలిగిందయ్యా. ఇప్పుడు నా మాట ప్రకారం ప్రజలకు మేలు కలిగే పనిని చెయ్యి. మాటిమాటికి అదే అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఓ శేష, ఈ భూమి పర్వతాలు, అడవులు, సముద్రాలు, గ్రామాలు, తోటలు, పట్టణాలతో ఎప్పుడూ చలిస్తూ ఉంది, నీళ్లలో ఉంది కదా. కనుక చలించే ఈ భూమిని నువ్వు చలించకుండా చెయ్యి. ఓ అది కథ. భూమి యొక్క భారాన్ని వహించి మోస్తూ ఉండు, అది కథ. ఆయన శక్తితోనే అట్లా చలించుకోకుండా నీళ్లలో అట్లా అట్లా తేలుతూ ఉండిపోయింది. అట్లా ఉండిపోయింది. తేలటం కూడా చలించుకోకుండా ఉన్నది. ఒకవేళ చలించుంటే ఇట్లా నీళ్ళు వచ్చేసి ఏంటంటో అయిపోయేది. అక్కడో పారి భూమి మునిగిపోయేది, ఇక్కడో పారి అడవి లోపలైపోయేది. అట్లా శేషుడు. అప్పుడు శేషుడు, ఓ దేవా, నువ్వు అందరి కోరికలను తీరుస్తావు కదా, ఈ భూమికి రక్షకుడిగా ఉన్నావు కదా, ప్రాణికోటికి అధిపతిగా ఉన్నావు కదా, నేను నీ ఆజ్ఞను పాటిస్తాను. భూమిని మోస్తాను, భూమిని కదలకుండా ఉంచుతాను, ఈ భూమిని నా తలపై పెట్టండి అన్నాడు. బ్రహ్మదేవుడు, ఓ మహానాగా, నువ్వు ఈ భూమి క్రింది భాగానికి వెళ్ళు. నువ్వు క్రిందికి వెళ్ళటానికి మార్గాన్ని భూమియే ఇస్తుంది. నువ్వు పాతాళానికి వెళ్ళు. భూమి లోకం నుంచి అవతల ఉండేటువంటిది పాతాళం, అదే మనకు కనపడదు. నువ్వు పాతాళానికి, అది కూడా స్పేసే. నువ్వు పాతాళానికి వెళ్ళిన తర్వాత భూమిని శిరస్సు పైకి స్వీకరించి భరించి నువ్వు ఈ పనిని చేయటం వల్ల నాకెంతో సంతోషం కలుగుతుంది అన్నాడు. అదంతకదే నీ తల మీద వచ్చేస్తుంది, ఎవరు పెట్టాల్సిన పని లేదు, తీసి పెట్టేది కాదు ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.